మెరుగుపడచ్చు, మా కష్టాలు కూడా తీరవచ్చు అని మేము అనుకుంటున్నాం సార్. శ్రీపాల్ రెడ్డి గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. పింగిల్ శ్రీపాల్ రెడ్డి గారు పిఆర్టీయు అధ్యక్షుడు ప్లస్ ఎమ్మెల్సీ కూడా. శ్రీపాల్ రెడ్డి గారు, ఇనీషియల్ రియాక్షన్ నిన్నటి కేబినెట్ దాని మీద. అదే సార్, భరత్ గారు నమస్తే అందరికి. నిన్నటి డిఏ విడుదల అనేది అందరూ కూడా 2 డిఏలు మరి ఆశించి ఉన్నారు అందరు కూడా. మరి పత్రికా ముఖంగా కూడా అన్ని న్యూస్లు కూడా 2 డిఏలు వస్తాయని చెప్పి రావడం, అంతా కూడా కొంత ఆశతోటి ఉద్యోగులు ఉండడం, మరి ఒకే డిఏ విడుదల చేయడం. వాస్తవంగా 2 డిఏల ప్రకటన వచ్చినప్పుడు కూడా అది 1 డిఏ కిందనే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ జూన్ ఇవాళ 6వ తారీఖు, రేపు జూలై 1 వస్తే ఇంకో డిఏ యాడ్ అవుతుంది. 6 నెలల తర్వాత అంటే మళ్ళీ ఇంకో జనవరి 1 కు మళ్ళీ 1 డిఏ యాడ్ అవుతుంది ఎవ్రీ 6. కాబట్టి మళ్ళా 6 నెలల తర్వాత ఇవ్వడము అంటే అది ఇవ్వనట్టే. మళ్ళీ +1 అవుతుంది, మళ్ళీ మైనస్ సేమే ఉంటది పరిస్థితి. మీరు అన్నట్టు అది 2 డిఏలు ఇస్తే బాగుండేది. కాకపోతే ఒక్క అంశం ఏంటంటే ఇక్కడ డిఏ ఏ రోజు విడుదలైనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా ఏరియాస్ ఇస్తారు. ఎప్పటి నుంచి అయితే బకాయి ఉంటుందో అప్పటి నుంచి కూడా మొత్తం ఏరియాస్ పూర్తిగా కూడా చెల్లిస్తారు. సరే, కొంత వెనక ముందు అవడం మాత్రమే అది ప్రాబ్లం, గానీ మొత్తం కూడా ఉద్యోగికి చెల్లింపు అనేది జరుగుతుంది. సరే, ఈ రోజు 5కు పెండింగ్ అని అవడం కొంచెం ఇబ్బందికరంగా సరుకుల్లో పెరుగుతున్నాయి ధరలు. దానికి అనుగుణంగా పెరిగిన డిఏ మాత్రం రాకపోతే కొంత ఇబ్బందే. కాకపోతే ఏంటంటే నిన్న హెల్త్ స్కీమ్ పైన ప్రభుత్వం స్పందించడం అనేది ఉద్యోగుల్లో కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొన్నది. ఇది మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం. మరి మేము కాంట్రిబ్యూషన్ ఇచ్చైనా సరే మరి కొత్త హెల్త్ స్కీమ్ కావాలని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి స్కీమ్ పనిచేయడం లేదు. హాస్పిటల్స్ నిరాకరిస్తున్నాయి చికిత్సకు. మరి కాబట్టి ఒక హెల్త్ స్కీమ్ కావాలి, ఆరోగ్య భద్రత కావాలి ఉద్యోగులకు అనే విషయంపై మరి మేము ఎప్పటి నుంచో ఉన్నాం. కాబట్టి దానిపైన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది మరి చాలా సంతోషకరం. మరి దాంతో పాటు ఏంటంటే డిఏలు అయితే ఎట్లాగో ఎప్పుడు రిలీజ్ చేసినా కూడా మొదటి నుంచి బకాయిలు కూడా చెల్లిస్తారు. కానీ ఇక్కడ పిఆర్సీ ఆలస్యం అయితే మాత్రం నష్టం జరుగుతుంది. మరి ఇక జేఏసీ ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారితో మరి మాట్లాడి వీలైనంత త్వరగా పిఆర్సీని మనం తీసుకుంటే మిగతా అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవుతాయి. సార్, పిఆర్సీ ఇచ్చే పరిస్థితి ఉందా సార్? డిఏలే ఇప్పుడు ఈ 4 డిఏలు ఇస్తే ఇప్పుడు పెండింగ్ లో ఉన్న 4, నెక్స్ట్ మంత్ 5 కలిపితేనే 12%. అదే ఇవ్వలేని పరిస్థితి ఉంది. పిఆర్సీ ఇచ్చే పరిస్థితి ఉందా వాస్తవంగా? అయితే భరత్ గారు ఇక్కడ ఏంటంటే తప్పదు, పరిస్థితి లేదు అని చేతులు ఎత్తేసి ఇక ఇవ్వము అనే పరిస్థితి ప్రభుత్వానికి ఉండదు. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉందా? ఇంకా 2 ఏళ్ల వరకు మాట్లాడే అవకాశం ఉందా? తప్పకుండా ఉంటదని నేను అనుకుంటున్నా. ఒక 1 ఇయర్ లోపే ఇవన్నీ కూడా సెటిల్ కాకపోతే చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రభుత్వం కూడా. ఎందుకంటే 2 సంవత్సరాలు ఆగడం అనేది పిఆర్సీ అది సరైనది కాదు. సరే, ఇప్పటికే కొంత ఈ మాత్రం ఆలస్యం అనేది సరే పరిగణలోకి తీసుకోవచ్చు. కానీ ఇంకా 2 సంవత్సరాల ఆలస్యం అనేది మాత్రం ఎవరు కూడా ఏ ఉద్యోగి గానీ ఏ సంఘం గానీ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు. ఈ లోపే సెట్ అవుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే నిన్న దాంతో మీరు హ్యాపీయా అన్హ్యాపీయా? నిన్న దాంతో అదే చెప్తున్నా, డిఏ అనేది 2 ఇస్తే ఇంకా హ్యాపీ అయ్యేవాళ్ళు డిఏల విషయానికి వచ్చినప్పుడు. కానీ ఇక్కడ హెల్త్ స్కీమ్ ఒప్పుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉన్నారు ఉద్యోగులు. కొత్త హెల్త్ స్కీమ్ కావాలని అనుకుంటున్నారు కాబట్టి దాన్ని ఒప్పుకోవడం అనేది. కానీ బీఆర్ఎస్ ఏమంటుందంటే అసలు అది 2023లో జీవో వచ్చింది ట్రస్ట్ గురించి. ఇప్పుడు సంవత్సరంన్నర తర్వాత ఇంప్లిమెంట్ అయింది, కొత్తగా ఏముంది అని అంటున్నారు. లేదు, ఆ హరీష్ రావు గారు అప్పుడు హెల్త్ మినిస్టర్ గా ఉండే. అయితే నేను ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్నా. ఆ రోజు కూడా పిఆర్టీ అధ్యక్షుడిగా ఉండి 6 సభ్యులతో ఉంటే అందులో నేను కూడా ఒక కమిటీ మెంబర్ గా ఉన్నా. గైడ్ లైన్స్ అన్ని కూడా రూపొందించడం జరిగింది. అయితే ఆ గైడ్ లైన్స్ కూడా హెల్త్ సెక్రటరీ, హెల్త్ మినిస్టర్ ఆమోదం వరకే పొందినాయి. సీఎం ఆమోదం పొందకుండా అక్కడే ఆగిపోయింది అది. అయితే జీవో విడుదలైంది అనేది అది తప్పు. మేము ఏమంటున్నామంటే ఆ రోజు మేము తయారు చేసిన గైడ్ లైన్స్ నే ఇప్పుడు మీరు ఆమోదించి జీవో ఇవ్వండి అని ఇప్పుడు అడుగుతున్నాం మేము. అయితే అప్పుడు జీవో ఇచ్చింది అనేది వాస్తవం కాదు అది. ఓకే. సో జీవో ఇచ్చి ఉంటే అప్పుడే ఇంప్లిమెంట్ అయ్యేది కదా సార్ హెల్త్ స్కీమ్. సో ఇది ఈ ప్రభుత్వం ఇచ్చినట్టే అనుకోవాలి అది హెల్త్ స్కీమ్. ఇప్పుడు ప్రభుత్వం కనుక ఇస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చినట్టే.
పాత ప్రభుత్వం కిందకి లెక్క రాదు, అది అకౌంట్ లోకి రాదు. అంతే 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 ప్రభుత్వం జీవో ఇవ్వలేదు, కాకపోతే కొంత ప్రాసెస్